అందరికీ నమస్కారం. ఈరోజు కన్య రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి. అధికారులతో మీ సంబంధాలు ఈరోజు సానుకూలంగా ఉంటాయి. మీ పనితీరుకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. మీ సలహాలను వారు స్వీకరిస్తారు. మీరు వారి నుండి మద్దతు పొందుతారు. ఇది మీ కార్యాచరణకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీ నిజాయితీ, నిబద్ధత వారికి స్పష్టంగా కనిపిస్తాయి. అయితే కొన్నిసార్లు మీ పనితీరుపై అనవసరమైన విమర్శలు లేదా అధిక ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. కొన్ని పనులలో జాప్యం వల్ల అధికారుల నుండి తొందరపాటు వ్యాఖ్యలు వినాల్సి రావచ్చు. కాబట్టి మీ పనిని జాగ్రత్తగా, సమయానికి పూర్తి చెయ్యడం చాలా అవసరం. ఆధ్యాత్మిక చింతన ఈరోజు మీకు ప్రశాంతతను ఇస్తుంది. ఆలయ దర్శనాలు, పూజలు చేయడం వల్ల మానసిక సంతృప్తి లభిస్తుంది. ధ్యానం, గ్రంథ పఠనం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. కొన్ని ఆధ్యాత్మిక విషయాలపై మీకు నమ్మకం సడలవచ్చు, కానీ ఇది తాత్కాలికమే. ఈరోజు మీకు ఆనందం, సంతోషం కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. చిన్న చిన్న విషయాలలో కూడా మీరు సంతృప్తిని పొందుతారు. మీ జీవితంలోని సంతోష క్షణాలను ఆస్వాదించండి. కార్యాలయంలో ఈరోజు మీరు చాలా ఉత్పాదకతతో ఉంటారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి లేదా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ఇది మంచి సమయం. సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది. మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి మంచి అవకాశాలు వస్తాయి. ప్రమోషన్ లేదా జీతాల పెంపుదల వంటి శుభవార్తలు వినే అవకాశం ఉంది. మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. అయితే ఈరోజు పని ఒత్తిడి అనుకోకుండా పెరగవచ్చు. ఇది మీకు అలసకను కలిగిస్తుంది. సహోద్యోగులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది. మీపై అదనపు బాధ్యతలు మోపబడవచ్చు. దీనిని సమర్థవంతంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతిసారి ఆలోచించి అడుగులు వేయడం మంచిది. ఆరోగ్యం, శారీరక, మానసిక శ్రేయస్సు జీవన సౌఖ్యానికి ప్రధాన ఆధారం. ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. అయితే ఆహారపు అలవాట్ల విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. వేళకు భోజనం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మీరు మరింత ఉత్సాహంగా ఉంటారు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, యోగా వంటివి చేయడం మేలు చేస్తుంది. మీ ఆర్థిక పరిస్థితిలో ఈరోజు అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఊహించని విధంగా డబ్బు చేతికి రావడం లేదా ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభం కావడం వంటివి జరగవచ్చు. అయినప్పటికీ అనవసరమైన ఖర్చులకు స్వస్తి చెప్పడం మేలు. కొన్ని శుభకార్యాల్లో పాల్గొనే అవకాశముంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రణాళిక ప్రకారం కార్యక్రమాలను నిర్వహించడం వల్ల ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో మీ అనుబంధం ఈరోజు మరింత బలపడుతుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబంతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పిల్లల చదువు విషయంలో శుభవార్తలు వింటారు. క్రీడారంగంలో పాల్గొనేవారు ఈరోజు మంచి ప్రదర్శన కనబరుస్తారు. మీ శారీరక దారుఢ్యం పెరుగుతుంది. క్రీడలలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. అయితే గాయాల పట్ల కొద్దిగా జాగ్రత్త వహించాలి. అనవసరమైన వాదనలకు, గొడవలకు దూరంగా ఉండటం మంచిది. చిన్నపాటి అభిప్రాయ భేదాలు పెద్దవిగా మారే అవకాశం ఉంది. మీ సహనాన్ని కోల్పోకుండా ప్రశాంతంగా వ్యవహరించండి. ఈరోజు మీరు కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలలో, కొత్త ఒప్పందాలలో నిశితంగా పరిశీలించి ముందడుగు వెయ్యాలి. ప్రయాణాలలో అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి. మీకు తెలియకుండానే కొందరు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి చిన్న విషయంలోనూ అప్రమత్తంగా ఉండటం అవసరం. ముఖ్యంగా మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని గుర్తుంచుకోండి. ఈరోజు మీరు చేసిన చిన్నపాటి తప్పులు కూడా కొన్నిసార్లు పెద్ద సమస్యలకు దారితీయవచ్చు.
మీ నిర్ణయాలను 1-2 సార్లు పరిశీలించుకోండి. ఇతరుల సలహాలను స్వీకరించండి. మీ తప్పులను అంగీకరించడానికి సంకోచించకండి. వాటి నుండి నేర్చుకోవడం ముఖ్యం. మీ తప్పులను కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తే అది మరింత పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. అందువల్ల నిజాయితీగా ఉండటం, బాధ్యత తీసుకోవడం చాలా అవసరం. తప్పులు చెయ్యడం సహజం, కానీ వాటి నుండి నేర్చుకోవడం ముఖ్యం. వాటిని పునరావృతం చెయ్యకుండా చూసుకోవాలి. ఆరోగ్యం విషయంలో ఈ రోజు మీరు సానుకూల ఫలితాలను చూస్తారు. మీరు శక్తివంతంగా, ఉత్సాహంగా ఉంటారు. రోజువారీ పనులను సులువుగా పూర్తి చేయగలుగుతారు. నిత్యం వ్యాయామం చెయ్యడం, పౌష్టికాహారం తీసుకోవడం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. అయితే కొన్నిసార్లు ఒత్తిడి వల్ల లేదా అధికంగా ఆలోచించడం వల్ల చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. వాటిని నిర్లక్ష్యం చెయ్యకుండా వైద్య సలహా తీసుకోండి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, యోగా సాధన చెయ్యడం మంచిది. మీ శరీరాన్ని, మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవడం మీ చేతుల్లోనే ఉంది. ఈరోజు మీకు ధైర్యం, ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి. ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉంటారు. మీ అంతర్గత శక్తిని గుర్తించి దానిని సక్రమంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. మీకు ఈరోజు ధైర్యం కొత్త ఊపునిస్తుంది. సవాళ్లను ఎదుర్కోవడానికి వెనుకాడరు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ లక్ష్యాలను సాధించడానికి ఈ ధైర్యం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. భయంకరమైన ఆలోచనలు మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు. వాటిని దూరం చేసుకోండి. ఈరోజు విద్యార్థులకు, ముఖ్యంగా ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ఈ రాశివారికి నూతన విషయాలను నేర్చుకోవడంలో, లోతుగా అధ్యయనం చెయ్యడంలో విశేషమైన ఆసక్తి కలుగుతుంది. మీ మేధస్సు పదునెక్కుతుంది. కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. అయితే కొన్నిసార్లు ఏకాగ్రత లోపించడం వల్ల చదువుపై మనసు లగ్నం కాకపోవచ్చు. మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఇతరులతో సమర్థవంతంగా సంభాషించగలరు. ఒప్పందాలు, చర్చలలో మీరు విజయం సాధిస్తారు. ఈరోజు మీరు సమాజంలో మంచి గౌరవాన్ని పొందుతారు. మీ పనులు, ఆలోచనలకు ప్రశంసలు లభిస్తాయి. సామాజిక కార్యక్రమాలలో మీ పాత్ర గుర్తించబడుతుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. స్నేహితుల నుంచి ఈరోజు మీకు మంచి సహకారం లభిస్తుంది. మీ కష్ట సమయాల్లో వారు మీకు అండగా నిలుస్తారు. మీ ప్రణాళికలలో వారి సలహాలు, సూచనలు మీకు మేలు చేస్తాయి. కొత్త స్నేహాలు కూడా ఏర్పడే అవకాశాలున్నాయి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 5. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి కుంకుమ పువ్వు రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.